బాబాయ్. నమస్తే. మీరేం చేస్తుంటారు? నేను రిటైర్డ్ టీచర్. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్? జగన్ వస్తాడు. ఎందుకంటారు? జగన్ ప్రజల్లో జగన్ నాటుకుపోయినాడు. జగన్ అంటే ఆయన పరిపాలన బాగుందా? బాగుంది. ఆయన పెట్టిన పథకాలు అన్ని బాగున్నాయి. ఆయన పెట్టి మరి ఈసారి జగన్ ఓడించడానికి కూటమితో ముగ్గురు కలిసి వస్తున్నారు. అది ముందు నుంచి ఉండే కూటమి కదా, కొత్తగా ఏర్పడిన కూటమి కాదు. జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఆపోజిట్ ఉండేవాళ్ళు అప్పటింటి ఉంటారు. అప్పటింటి ఉండేవాళ్ళు ఆడుంటారు వాళ్ళు. ఇప్పుడు కూటమిగా కొత్తగా ఏర్పడిన కూటమి ఏం కాదు. 2014లో కూడా అట్లే ఉన్నారు. చంద్రబాబు ఎక్కువ పరిపాలన చేస్తాను, పథకాలు ఎక్కువ ఇస్తాను. ఏం చేయలేదు. 14 ఏళ్ళు, గత 14 ఏళ్ళు చంద్రబాబు ఏం చేసిండేదో అందరికీ తెలుసు. ఒక మాట కూడా చంద్రబాబు నిలబెట్టుకునేది లేదు. లేదు. ఇప్పుడు జగన్ గారికి పోటీగా చెల్లెలే నిలబడుతుంది కదా, దానివల్ల జగన్ గారికి పోటీగా చెల్లెలు నిలబడినా చెల్లెల ప్రభావం ఇక్కడ ఏడా ఉండదు. మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అన్యాయం చేసింది కాబట్టి వాళ్ళ తరఫున చెల్లెలు వస్తే కూడా ఆ కాంగ్రెస్ కనపడుతుంది కానీ జగన్ చెల్లెలు కనపడదు. మరి వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. దాని ఎఫెక్ట్ గత 2 రోజుల్లోనే తెలిసింది. వాలంటీర్లను పక్కన పెట్టే కొడుకు ఎంతమంది వృద్ధులు ఇబ్బంది పడినారు అనేది తెలిసింది. గత చంద్రబాబు పరిపాలనలో చిన్న పని చేసుకోవాలన్నా కూడా మండల స్థాయికి వెళ్ళాలా. మండల స్థాయికి వెళ్తే కూడా ఈ బూత్ జన్మభూమి కమిటీ మెంబర్ చెప్తేనే ఎండి పథకాలు మంచివి. మేము ఇంతవరకు మా 60 ఏళ్ళ వయసులో ఇంతవరకు ఇటువంటి సీఎంను మేము చూడలేదు. రైతులకు ఎంతో మేలు చేసిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే మాకందరికీ చాలా ఇది అనమాట. ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్రతి ఒక్క రైతుకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. అచ్చిరాల 100-170 సీట్లు గెలుస్తాడు. ఎంతమంది కూటమి వచ్చినా కానీ ఇంకా అంతమంది వచ్చినా కానీ వాడిచ్చే ప్రసక్తే లేదు. వచ్చేది సీఎం జగన్మోహన్ రెడ్డి. తప్పు ఎయిరు అతని పరిపాలన సరిలేదు. అతను వస్తే వర్షాలు కూడా పడవు. అభివృద్ధి ఎక్సలెంట్ గా చేశాడు. 60 ఏళ్ళ సీఎంలో ఈయన ఫస్ట్ సీఎం. ఆంధ్రాలో పరిపాలన ఇచ్చేదంతా ఫస్ట్ సీఎం. తప్పు చేయడు. అతను రామోజీరావును, రాధాకృష్ణను ఇట్లా వాళ్ళు పెద్ద వాళ్ళని బతికిస్తాడు. అంతే. ఏమి ఎఫెక్ట్ ఉండదు. ఆమెకి ఓటు వేసేవాళ్ళు ఉండరు. కాంగ్రెస్ మన ఆంధ్రాలో రాదు. చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళు పెద్ద వాళ్ళు గద్దలు బతికిస్తాడు, కాకలను కొట్టేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే పేదలందరూ కష్టాలు తీరుతాయి. మళ్ళీ పరిపాలన కూడా బాగుంటుంది. ఎక్సలెంట్గా ఉంది. మనం ఇతర దేశాలు కూడా ఒప్పుకుంటున్నాయి వాలంటీర్ వ్యవస్థను. రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా 1,00,000 మెజార్టీతో తప్పకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే మాకు అభిమానం అన్న. జగన్ అన్న చెప్పాలి కదా. మాకు జగన్ అన్న అన్ని విధాలా మంచి చేసినాడు. నేను డోక్రాలో ఉన్నాను. నాకు ఆసరా డబ్బులు పడినాయి, రుణమాఫీ 10,000 పడింది. మళ్ళీ వచ్చి ఇది 0 వడ్డీ పడింది. మళ్ళా పావలా వడ్డీ వస్తుంది. మాకు బాగా చేస్తా అన్నాడు. అన్ని విధాలు బాగున్నాయి. జగన్ ప్రభుత్వం బాగుంది. మళ్ళీ వచ్చేది జగనేను. బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఎవరు ఓడించలేరు. ఎవరు కానీ వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళు ముగ్గురు కలిపినా కూడా ఈయన ఒక్కడైనా చాలు. జగన్ వచ్చేదే జగన్మోహన్ రెడ్డి. షర్మిల నిలబడినా, పవన్ నిలబడినా, చంద్రబాబు నిలబడినా వచ్చేది జగనే. 100% 30 ఏళ్ళు వాడే పరిపాలిస్తాడు. నమ్మకం అయిపోయింది, పడిపోయింది. బాగుంటుంది. ఎన్ని పథకాలు వేసినా వాళ్ళు నమ్మరు కదా. నమ్మరు అంటే ఒకసారి పోయింది కాబట్టి నమ్మరు. గెలుస్తుంది, పక్కాగా గెలుస్తుంది. 170-175 వచ్చేస్తాయి. మాకు రామచంద్రారెడ్డి ఆయన బాగుంది. తప్పకుండా గెలుస్తాడు. గెలిపిస్తాం. ఈ రోజే కాదు, ఎప్పుడైనా ఆయన గెలిచేది. మీరేం చేస్తుంటారు? కోయి పని చేసుకుంటారు. ఎలక్షన్ చంద్రబాబు జగన్? జగన్. ఎందుకంటారు? అంతే.
అంతా మంచి చేస్తాను కాబట్టి అంత పరిపాలన బాగుందంటారా? మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా? ఏమీ రాలేదండి. ఉండే ఇల్లు కూడా లేదండి. మంచిగా వస్తుంది. జగన్ గారిని ఓడించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందా? ఏమీ కాదు, 100% ఏం కాదు. మరి సిరిమల గారు వస్తుంది, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుంది. అక్క చెల్లెలు కదా, ఏమీ ఈసారి చంద్రబాబు వస్తే ఎక్కువ పథకాలు ఇస్తాను నన్ను గెలిపించాడు అంటున్నారు కదా, ఎందుకంటే ఏమని అంటారు? మనకి ఏది రాలేదు, మనకు కాదు. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? ఖచ్చితంగా. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? మా చాలు. మీకు ఎమ్మెల్యే ఎవరు? పెద్దిరెడ్డి. ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. సార్ మీ ఎమ్మెల్యే గారు గెలుస్తారా? గెలిపిస్తారా? ఖచ్చితంగా. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. మీరేం చేస్తున్నారు? వ్యవసాయమే. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్? జగన్ వస్తాడు. ఎందుకంటారు? ప్రతి ఒక్క పథకాలు డైరెక్ట్గా రైతుకు అందుతున్నాయి. ఆయన సంక్షేమ కార్యక్రమాలు అట్టే ఉన్నాయి. రైతు కుశలంగా ఉన్నాడు. పంటలు 3 పంటలు వస్తున్నాయి. బాగుంది. మరి ఇప్పుడు జగన్ గారు ఓడించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందా? ఇంకా కొంచెం సీట్లు పెరుగుతాయని మేము అనుకుంటున్నాం. జగన్ గారికి ఎందుకంటారు అలా? అవును, ఇన్నాళ్ళు చేసింది ఆయన. ఏందో కాంగ్రెస్ పార్టీలో ఒకసారి కలిసి, ఇప్పుడు మళ్ళీ బీజేపీని అప్పుడు మోదీని అంతా తోలనాడు మాట్లాడా. ఈయన వచ్చినాడు పాపము. ఆయనకేందో నాకు సీఎం పదవి కావాలని చెప్పి ఏడిసా. లాస్ట్కి 20 సీట్లు కూడా లేకుండా పోయా. ఈయనేం ముద్రిస్తాడు? ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ప్రతి ఒక్కరూ బాగుంది. ఇప్పుడు ఏం చేసిన వల్ల ఏదో 10 ఓట్లు పడేవి, ఆ 10 ఓట్లు కూడా రాకుండా పోయినాయి. అంతే కదా. మరి ఇప్పుడు పింఛన్ ఇస్తుంది చంద్రబాబు ఆయన మాటలు ఇప్పుడు ఎవరు నమ్మడంలే. ఆయన చేసిండే వాగ్దానాలు అట్లాంటివి ఫెయిల్ అయినవి అట్లా ఫెయిల్ అయినాయి. 100%. ఎన్ని సీట్లు వస్తుంటారు? 150 దాటాలా. 150 దాటాలి. మరి ఇప్పుడు జగన్ గారికి తన సంస్థలు ఇప్పుడు పోటీ నిలబడుతుంది కదా, ఆ ప్రభావం ఇక్కడ ఏముండదు, రాయలసీమలో ఏముండదు. మరి ఈసారి మీకు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి. ఎలా ఉంది? ఆయన ఇక్కడ ప్రతి ఇంటికి అన్నదమ్ముడు మాదిరి ఉంటాడు. మెజార్టీ ఎక్కువ వస్తుంది లాస్ట్ ఇయర్ పైన. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నమస్తే అన్న. ఆటో డ్రైవర్. జగన్. అంతే, ఆటో వాళ్ళకి వాహనం మిత్ర వస్తుంది, ఇంట్లో అమ్మఒడి వస్తుంది, మాకు ఇంట్లో మా అవ్వకు పెన్షన్ వస్తుంది. బాగుంది, చాలా బాగుంది. ఇవ్వడు. ఇంతకు ముందు 14 ఏళ్ళు వచ్చినాడు, అప్పుడు ఏమి ఇవ్వలే కదా జనాలకి. జగన్ చెప్పినవన్నీ చేసినాడు కదా, 99% చేసినాడు. అడ్డుకున్నారు. అవును, నిజమే. అది అవ్వతాతలు ఇది వాలంటీర్ వ్యవస్థ ఉందని, వాలంటీర్ వల్ల ఏదో జరిగిపోతుంది. అవ్వతాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఎండలో పోయి నిల్చుకొని పాపము సచివాలయం పెట్టేసి. వాలంటీర్ వ్యవస్థ బాగుంది, చాలా బాగుంది. ఎవరు వచ్చినా జగనే గెలుస్తాడు. ఎందుకంటే జగన్ అన్న అందరికీ చెప్పిన పనులన్నీ బాగా చేసినాడు కాబట్టి జగన్ అన్నకే ఓట్లు వేస్తారు. వస్తాయి 170-175 వస్తాయి. వైసీపీ ఖచ్చితంగా గెలిపిస్తాం. మాకు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. చాలా బాగుంది. ఖచ్చితంగా గెలుస్తారు ఆయన. ఖచ్చితంగా గెలిపిస్తాం. ఓకే, నమస్తే అండి. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్ గారు? 100% జగనే వస్తారండి. ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కూడా ప్రతి పల్లెలోనే అభివృద్ధి చూపిస్తూ ఉంది. గాంధీ మహాత్ముడు కలగన్న గ్రామ స్వరాజ్యం అన్నాడు. అదేవిధంగా గ్రామాల్లోనే అన్నీ లభ్యమవుతూ ఉన్నాయి, ప్రజలకు అందరికీ చాలా తోడ్పాటు అవుతుంది. కాబట్టి ముఖ్యమైనది గ్రామాల్లోనే ఎక్కువ ఉన్నారు కాబట్టి గ్రామాల్లోనే అందరికీ అనుకూలంగా ఉంది కాబట్టి జగన్ వస్తాడు. అన్నీ 100% బాగున్నాయండి. అంతే కదండి. నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన మనిషే, తెలిసిన అందరికీ తెలిసిన విషయం అది. చంద్రబాబు అంటే ఆయన ఒక భయం. ఆయనకి ఏమంటే ఈ వాలంటీర్ల గురించి భయం వాళ్ళకు, చంద్రబాబు కానీ వాళ్ళ పార్టీలకు కానీ వాళ్ళ అలయన్స్కి కానీ. ఎందుకంటే వాళ్ళు సహజమే, అది వాళ్ళ వర్షన్లో వాళ్ళు కరెక్టే ఉండొచ్చు, కానీ అది మాత్రం చాలా మోసము, అన్యాయం కూడా. ప్రజలు పాపం ముసలోళ్ళు ముతుకోళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు.